For any advertisements, contact us 9885272720. 2025 కొత్త సంవత్సరం వచ్చింది. మన ఆంగ్ల సంవత్సరం అనొచ్చు, కానీ మనం దాన్ని తెలుగువారి ఉగాదితో మనం దాన్ని క్యాలెండర్లో చూడం కాబట్టి చూస్తే కనుక చాలా వరకు ఏదైతే పెద్ద పెద్ద పంతులు ఎవరైతే ఉన్నారో రేపు కొన్ని రోజుల్లో స్కిన్ డిసీజెస్ రావచ్చు, లేదా మళ్ళీ పెద్ద వ్యాధి వస్తుంది, ప్రపంచం ఆగిపోతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు జరగవచ్చు, ఏంటి అసలు అది నిజాలు ఏంటి దానికి? అంటే గతంలో మనం చూడంగా ఎన్నో వైరస్లు, ఎన్నో ప్రళయాలు, ఉపద్రవాలు, విధ్వంసకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఎన్నో వచ్చాయి. మరి ప్రాచీన కాలంలో కూడా ఎన్నో అప్పట్లో వచ్చాయి. వీటన్నిటికీ గ్రహాల యొక్క గ్రహ సిద్ధాంతమే కారణమవుతుంది. వైరస్ అనేటువంటిది, ఆ వైరస్ని మహమ్మారి అంటారు మన తెలుగులో, ఇంగ్లీష్లో వైరస్ అంటారు. అంటే ప్రళయాలను, ఉపద్రవాల మహమ్మారి, ఏదో ఒక మహమ్మారి వచ్చిందంటారు. వీటన్నిటికీ కారణము రాహుగ్రహం. రాహుగ్రహము 360 డిగ్రీలను 18 సంవత్సరాలకు ఒకసారి చుట్టేస్తాడు. ఈ 18 సంవత్సరాల్లో ప్రతి 18 నెలలకు ఒక 30 డిగ్రీలు దాటుతాడు. 30 డిగ్రీలు దాటినప్పుడంతా ఆయన ఒక వైరస్ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఇప్పుడు కరోనా వైరస్ రాహు వల్లే వచ్చింది, ఎయిడ్స్ అనేటువంటిది రాహు వల్లే వచ్చింది. ఒక వైరస్ వస్తుందంటే స్వైన్ ఫ్లూ రాహు వల్లే వస్తుంది, బ్లాక్ ఫంగస్ రాహు వల్లే వస్తుంది. ప్రపంచంలో వైరస్ అంటే ఆయన ఒక కీటక గ్రహం అనమాట. వైరస్ అంటే రాహువే కారణం. ఆయన ఇప్పుడు మే 18 తర్వాత కుంభరాశిలోకి వస్తున్నాడు. ఒక కొత్త వైరస్ని ఇస్తాడు, ఒక కొత్త టెక్నాలజీని కూడా ఇస్తాడు. ఆయన ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకెళ్తా ఉందంటే రాహువే కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే రాహువే కారణం. ల్యాండ్ ఫోన్ నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్ వరకు వచ్చాయంటే అప్డేట్ అయ్యి వస్తుందంటే రాహువే కారణం. 2G 3G 4G 5G వరకు వచ్చింది, 6G ఎంతవరకు తీసుకెళ్తుంది. శాటిలైట్స్ మొత్తం రాహువే కారణం. కాబట్టి టెక్నాలజీ మొత్తం ఆయన పరిధిలో ఉంటుంది. ఆరోగ్యము అనేటువంటిది, వైద్యం అనేటువంటిది, మెడిసిన్ అనేటువంటిది, పాయిజను, అనస్థీషియా, మత్తు పదార్థాలు సేవించడము, ఇవన్నీ కూడా రాహుగ్రహ కారకత్వాలు. రాహు లేకపోతే కలియుగం లేదు, కలియుగం లేకపోతే రాహు లేదు. ఆ రాహు స్థానం మారుతున్నప్పుడు ఆయన కొత్త టెక్నాలజీని అందిస్తాడు, కొత్త వైరస్ని అందిస్తాడు, దానికి మళ్ళీ మెడిసిన్ ఆయన అందిస్తాడు. ఒక సైంటిస్ట్ కావాలంటే రాహువే, ఒక డాక్టర్ కావాలంటే రాహువే, ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త కావాలంటే రాహువే. రాహు బాలేకపోతే జ్యోతిషం రాదు. అందరూ అనుకుంటారు గురువు బుద్ధులు అనుకుంటారు. గురువు బుద్ధులకు సంబంధం లేదు, జ్యోతిషానికి సంబంధం లేదు. జ్యోతిష విద్య రావాలంటే పరిశోధించాలి. ఆ రీసెర్చ్, ఖగోళ శాస్త్రం, ఖగోళమంతా రాహువే. రాహు తల ఉంది, కడుపు లేదు. అనంత విశ్వం ఆయన కడుపే. కాబట్టి ఖగోళమంతా ఆయన ఒక కడుపే. కాబట్టి ఆయన కొత్త టెక్నాలజీని ఇస్తాడు, కొత్త వైరస్ని ఇస్తాడు. కలియుగంలో అంటే యాంప్లిఫయింగ్ అంటే ఒక రబ్బర్ ముక్క ఇంత ఉంటుంది, అది మనం ఎలా చెప్తే రాహు చేతికిస్తే ఇది ఇంత కాదు, చాలా పెద్దది. అంటే ఎలా పెద్దదంటే ఇలాగింత పొడవు చూపిస్తాడు. దాన్నే మళ్ళీ వదిలేస్తే అది ఇంతకే వస్తుంది. అంటే చిన్న విషయాన్ని ఎక్కువ చేసి చూపించడం రాహువే. కరెన్సీ పెద్ద పెద్ద నోట్లు ప్రింటింగ్ పెరుగుతాయనుకోండి, 500, 1000, 2000 అనుకోండి, రాహువే కారణం. ఎక్స్పాన్షన్ చేస్తాడు ఫైనాన్స్ని. ₹1 ఉన్నటువంటి ఒక బర్ఫీ ఈరోజు ₹20 అమ్ముతున్నారు కవర్లో పెట్టి. అదే టేస్టు, అదే సైజు, అదే శనగపప్పులు, అదే బెల్లం, దాని రేటు యాంప్లిఫైయింగ్ అయింది. దానికి అటువంటి ఆలోచన ఇవ్వడం రాహువే. కాబట్టి రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి వైరస్ అనేది ఒకటి వస్తుంది. మళ్ళీ 18 నెలలకు ఒక వైరస్, ప్రతి 18 నెలలకు ఏదో ఒక రోగం, ఒక వ్యాధి. ఇది మహమ్మారి. అసలు ప్రపంచం ఆగిపోతుంది అన్నారు. అంత ప్రపంచం ఎప్పుడూ ఆగిపోదు. ప్రపంచం ఆగిపోయే ప్రసక్తి లేదు. కలియుగం అంతం అనేది లేదు. కలియుగం అంతం అనేది చాలా సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు కలియుగం. 5,120 సంవత్సరాలు కూడా మనకు జర్నీ అవుతుంది. 5,120లో ఉన్నాము. 4,32,000 సంవత్సరాలు ఇంకా 5,120 తోస్తే ఇంకెంత ఉంది కలియుగం? యుగం అంతం ఎందుకు వీడియోలు పెడతారో తెలియదు. ఇప్పుడు కూడా పుణ్యకాలమే నడుస్తూ ఉంది. విపరీతాలు జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. బ్రహ్మం గారు చెప్పారు. మరి అందరం బయట కలియుగం వచ్చేసింది. కలియుగం ఎప్పుడు వచ్చి 5,120 సంవత్సరాలు అవుతుంది. కలియుగం రావడానికి ఇంకా ఎప్పుడు స్టార్టింగ్ అయిపోయింది. 4 పాదాలు ఉంటాయి యుగానికి. మొదటి పాదంలోనే పోతున్నాము. మొదటి పాదంలోనే మనం భయపడిపోతున్నాము. మరి ఇంకా మిగిలిన 3 పాదాల్లో ఉంది కదా, ఇంకా జరగాల్సిన ఎంతో ఉంది. మరి బ్రహ్మం గారు చెప్పారు, ఆయన కూడా 500 సంవత్సరాలకు ముందు, మాయదారి మరల బొమ్మ మాటలాడాయనే అన్నాడు ఆయన. బొమ్మ ఇంటికి మాట్లాడుతున్న ఆ రోజు నవ్వుకున్నారు. మరి మాయదారి మరల బొమ్మ ఏది? ఇదే మాయదారి మరల బొమ్మ. గొప్పవాళ్ళని చెప్పెట్టారు, మనం వాటిని పట్టుకోవడం లేదంతే. ఇట్లా బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివితే కలియుగం అంటే ఏమో తెలుస్తుంది, రాహు అంటే ఏమో తెలుస్తుంది, జరగబోయే విపరీతాలు ఏమో అర్థమవుతుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. కానీ దానికి ఆదరణ ఉండదు. ఒకప్పుడు పాట చక్కగా పాడితే ఘంటసాల వారు కమనీయంగా ఉండేది, పంచామృతం తాగుతూ వినొచ్చు, అంత కమ్మగా ఉండేది. పంచామృతం ఎంత కమ్మగా అంత పాడము. ఇప్పుడు ఎంత అర్థం కాకపోతే సాంగ్ అంత హిట్ అనమాట. అర్థం లేనటువంటి సాహిత్యంతో వచ్చే పాటలే హిట్ అవుతున్నాయి. అంటే ఎంత ఇది అప్డేట్ అయినారు అనుకోవాలన్నా, లేకపోతే ఇది ఏమనుకోవాలి? అటువంటి పాటలు ఇప్పుడు వినరు. ఏదో ఒక మధ్యస్థం పెట్టినట్టు ఉంటాయి ఘంటసాల పాటలు ఇప్పుడు వింటే.
కానీ అవి చాలా గొప్ప మాధుర్యాన్ని ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంది, ఆలోచన విధానం ఎంత మారిపోయింది అంటే మనిషి యొక్క ఆలోచన విధానం క్రమేపీ అభివృద్ధి చెందుతూనే పతనమవుతూ ఉంది. టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ, సౌకర్యాల వైపు పరుగులు తీస్తూ, సాంప్రదాయాలను విస్మరిస్తూ పతనమవుతోంది. పక్షి వాహనాలు గాల్లో తిరిగానయా అన్నాడు ఆయన. పక్షితో వాహనం చేసి ఎట్లా ఎగురుతున్నాను? 120 సంవత్సరాల ముందు విమానాలు లేవు. విమానాలు వచ్చినాక ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఏకంగా వాటితోనే దేశం నాశనం చేసుకునే స్థాయికి వచ్చేసాయి. యుద్ధ విమానాలు తయారైపోయినాయి. మనుషులు తోలుకునే విమానాలు బాంబులు పెట్టి ఎత్తి ఇంకో దేశాన్ని నాశనం చేసేది తయారైపోయినాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల దగ్గర వెపన్స్ అన్ని ఉడ్డ చేస్తే ఒక చోట పెడితే ఈ భూమండలాన్ని 500 సార్లు పేల్చొచ్చు అన్ని వెపన్స్ తయారైపోయినాయి. 500 టైమ్స్. లేదు, ఎక్కడున్న వెపన్స్ అక్కడే పేలిపోతే కూడా ఎవరు పేల్చకుండా, ఎవరిపైన వేయకుండా ఎక్కడున్న వెపన్స్ అక్కడే పేలిపోతే కూడా ఇంక యుద్ధం అవసరం లేదు. భూమి స్మాష్ అవుతుంది. అయినా ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ఆ ధర్మం వల్ల మనం అది కాపాడుతుంది కదా. ఎంత మనిషి విపరీతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలతో వెపన్లు తయారు చేసి పెట్టుకున్నా రాత్రి పగలు సత్యం అనే ఆధారంగా ఏర్పడుతూ ఉంది. ఈ సత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి కాలచక్రం నడిపించాలి కాబట్టి అదొక వైపు తన జాగ్రత్తను చేస్తూనే ఉంటుంది. పుణ్యాత్ములు పుడుతూనే ఉంటారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పుడుతూ ఉంటారు. వాళ్ళు ఈ విపరీతాలు నియంత్రించడానికి వాళ్ళ తపశ్శక్తితో చేస్తూనే ఉంటారు. సమాజానికి అందుబాటులో వాళ్ళు ఉండరు. ఇది ప్రకృతి ఒకవైపు చేస్తూనే ఉంటుంది. వీళ్ళు తీసే పరుగులు వీళ్ళు తీస్తే వాళ్ళు చేసే జాగ్రత్తలు వాళ్ళు చేస్తారు.